హలో అండి. ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ పెట్టానండి నిన్న. బాగా వ్యూస్ వస్తున్నాయి. ఒకసారి చూడండి. చూడకపోతే ఇది బ్యాక్ పార్ట్ అండి. ఓకేనా? అంటే అడిగారు బ్యాక్ పార్ట్ పెట్టమని అందుకు పెడుతున్నానండి. చూడండి బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది. ఇది నా స్టైల్‌లో అండి కటింగ్ అనేది చాలా బావుంటది. మీకు కనుక ఇలా నచ్చకుంటే మీకెలా వస్తే అలా మీ ప్యాటర్న్ ఎటుంటే అట్లా చేసుకోండి. ఓకేనా? నేను చేసే విధానం అయితే ఫస్ట్ నడుము లూజ్ అనేది మొత్తం తీసుకోండి. తీసుకున్న తర్వాత దానికి 12 ఇంచీలు అనేది కలపండి. ఓకేనండి. ఎందుకు 12 ఇంచీలంటే బ్యాక్ డాట్స్, ఫ్రంట్ డాట్స్ అన్నీ కలుపుకొని అండ్ ఖర్చుతో కూడా కలిపి మొత్తం 12 ఇంచీలు కలుపుకున్న తర్వాత దాన్ని 4 భాగాలు చేయండి. ఓకేనండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా! నేను ఇది ఫ్రంట్ హూక్స్‌ది నేను చెప్పేసాను అదే బ్యాక్ హూక్స్ అండి ఇది. ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ నేను చెప్పాను కదా! ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చూడండి. చాలా ట్రెండీ మోడలండి. ఒకవేళ చూసినట్లయితే మీకు ఇది ఆల్రెడీ అర్థమవుతది. ఇది బ్యాక్ హుక్స్ అని చెప్పాను కదా! అందుకని చూడండి లూజ్ అనేది 10 ఖర్చుతో కలిపి అండ్ 2 ఇంచులు ఖర్చు అందులోనే పెట్టేయండి. ఓకేనండి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ చూడండి. మీ బ్లౌజ్ యొక్క హైట్ ఎంతుందో చూసుకొని అయితే ఈవిడేమో 13½ ఉంది. 14 పెట్టమన్నారండి. 14 పెడుతున్నాను అండ్ పైన 6 ఇంచ్ ఖర్చు కోసం కలిపి 14½ ఓకేనండి. షోల్డర్ అనేది 5 ఇంచెస్ పెడుతున్నానండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదండి. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్స్‌లో అడగండి పెడతాను. ఓకేనా? తర్వాత అదే 5 ఇంచ్ కొంచెం కిందకి కూడా పెట్టుకోండి. ఆర్మ్ డౌన్‌కేమో 6 ఇంచెస్ అనేది పెట్టుకోండి. 6 ఇంచ్ పెట్టిన తర్వాత ఓకేనండి. 6 ఇంచ్ పెట్టి ఇప్పుడు నేను చూపించే విధంగా మార్కింగ్ అనేది వేయండి. వేసి చూడండి 6 ఇంచ్ పెట్టాను. వీలైనంత వరకు ఎవరికైనా 6 ఇంచ్ సరిపోతుందండి. బాగా చిన్నపిల్లలకైతేనే 5, 4 అట్లా పెట్టాలి. ఓకేనండి. ఎంత లావున్నా కూడా 6 ఇంచ్ అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. ఓకేనా? చూడండి నేను ఇలా కట్ చేసే ప్యాటర్న్ చాలా బావుంటదండి. సింపుల్‌గా కూడా ఉంటది. ఇప్పుడు ఆ సంక దగ్గర 1½ ఇంచ్ పెట్టుకొని నేను ఏ విధంగా అయితే కర్వ్ స్కేల్‌తో మార్కింగ్ చేసానో అదే విధంగా మార్కింగ్ అనేది చేయండి. అయితే నేను సంక లూజ్ అనేది చూస్తున్నానండి. మనకి మెయిన్ బ్లౌజ్‌లో ఇంపార్టెంట్ పార్ట్ ఏదైనా ఉందంటే ఇదేనండి. నాకు మొత్తం నేను బ్లౌజ్ కటింగ్ మొత్తం ఈ ఆర్మ్ హోల్ మీదే నేను బేస్ అయ్యి ఉంటానండి. అంటే దాంతోనే మనం మొత్తం చేసేస్తాము. ఇప్పుడు చూడండి ఆర్మ్ హోల్ అనేది 7:30 వచ్చిందండి. అయితే మీరు ఏం గమనించాలంటే ఎప్పుడైనా సంక అనేది ఎక్కువ ఉండాలి. నడుము దగ్గరికి వచ్చేసరికి తక్కువ ఉండాలి. అంటే లైన్ అనేది క్రాస్‌గా రావాలి. ఓకేనా? ఇక్కడ ఏంటంటే 2 స్ట్రెయిట్‌గా వచ్చినట్టుగా తెలుస్తుంది. అందుకని నేను ఒక పావించి యాడ్ చేశాను. అలా యాడ్ చేసినా కూడా ఆ మేడం గారికి బ్లౌజ్ కరెక్ట్‌గా సరిపోయిందండి. లూజ్ వచ్చిందని మాటే చెప్పలేదు. ఓకేనండి. తర్వాత కింద ఎక్స్ట్రా ఆల్రెడీ 2 ఇంచ్ మార్క్ ఉంది కదండీ! అక్కడికి పెట్టేయండి. అయితే నడుము అనేది ఎంతుందో ఒకసారి చూసుకొని అది కూడా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనండి. నేను ఇంకా విడివిడిగా 4 ఉంది, 5 ఉందని చెప్పట్లేదండి. ఎందుకంటే మీ బ్లౌజ్ ప్రకారం మీరు చేసుకుంటారన్న ఉద్దేశంతో షోల్డర్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టానండి. మీకు షోల్డర్ డ్రాపింగ్ లేకూడదు అనుకుంటే తర్వాత చెప్తాను. ఇక్కడ విడ్త్ అనేది 3 ఇంచెస్ పెట్టానండి. మీకు బ్రాడ్ కనుక తక్కువ కావాలనుకుంటే 2½ ఇంచ్ వరకు పెట్టుకోండి. ఓకేనండి. మీకు షోల్డర్ డ్రాపింగ్ లేకుండా ఉండాలంటే పైన ఇంకొక పావించి మీ వైపు పెట్టుకోండి. నేను ఎలా మార్కింగ్ చేశానో మీరు గమనించారు కదా! అలా పెట్టేసి నేను ఈ నెక్ అనేది బకరం మీద చూపిస్తానండి. అందుకని ఎడిట్ చేసేసాను. ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసేయండి. నెక్ అక్కడ మార్కింగ్ చేశాను చూపించలేదు అనుకోకండి. నేను అది బకరం మీద మీకు క్లియర్‌గా చూపిస్తాను. అంటే 2 టైమ్స్ చూపించడం ఎందుకు లాగ్ అవుతుందని నేను చూపించలేదు. సంక దగ్గర మార్కింగ్ పెట్టాం కదండీ! దానికి టక్స్ అనేవి ఇవ్వండి. ఇప్పుడు నేను చూపించే విధంగా సెంటర్‌కి ఫోల్డింగ్ వేసి ఎక్కడ సెంటర్‌కి వేసానో గమనించారు కదా! మనకు కుట్టు వచ్చే దగ్గరికి సెంటర్‌కి ఫోల్డింగ్ వేసి అక్కడ ఒక మార్కింగ్ అనేది చేయండి. నెక్స్ట్ షోల్డర్ దగ్గర కూడా మార్కింగ్ అనేది చేసుకోండి. అయితే బకరాన్ని చూడండి. బకరం తీసుకొని పైన ఆల్రెడీ షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసాం కదండీ! అక్కడ మార్కింగ్ వేయండి. నెక్స్ట్ కింద ఎంత పొడుగుండింది మార్కింగ్ వేసాం కదండీ! డీప్ అనేది అక్కడ కూడా మార్కింగ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత 3 ఇంచెస్ పెట్టుకోండి. నేను ఇప్పుడు దీని మీద క్లియర్‌గా చూపిస్తున్నాను. దీని ప్రకారం కట్ చేసేసుకోండి. ఓకేనా అండి? చూడండి నేను ఏ విధంగా అయితే మార్కింగ్ వేస్తున్నానో అదే విధంగా మీరు కూడా మార్కింగ్ అనేది వేసేసుకోండి. మీకు కనుక నేను చెప్పేది అర్థమయ్యేటట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటాను. ఆల్రెడీ ఛానల్‌లో ట్రెండింగ్‌లో ఉన్న బ్లౌజ్ డిజైన్సే పెడుతున్నాను. ఒకసారి చూడండి. చూడండి కర్వ్ స్కేల్ నేను ఏ విధంగా పెడుతున్నానో ఒక్కసారి గమనించండి. గమనించి కిందకొచ్చేసరికి ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలండి.
అదిగోండి చూడండి నేను అక్కడ ఎలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టానో అట్లానే మీరు కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. అయితే నేను ఇక్కడ పోట్లీ బటన్స్ ఇస్తున్నాను కనుక ఒక అరించి వరకు కిందకి పెడుతున్నానండి. అందుకని పైనుంచి కాకుండా ఓన్లీ కింద మాత్రమే. ఓకేనండి. కింద మాత్రమే ఒక అరించి అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అరించి, పావించి కంటే ఎక్కువ, అరించి కంటే తక్కువండి. ఓకేనా? అట్లానే తీసుకోండి. అంటే పోట్లీ బటన్ బాల్ అనేది అంత పెద్దది ఉండదు కదండి, అరించి వరకు. అందుకని గమనిస్తున్నారు కదా, పావించి కంటే ఒక పాయింట్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుందండి. అక్కడ బాల్స్ వస్తాయండి, అందుకు మీకు చూపిస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఏ విధంగా అయితే చూపించానో ఒక 1 ఇంచ్ వరకు ఖర్చు ఉంచుకొని కింద నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో బక్రాన్ని అదే విధంగా కట్ చేసేసుకోండి. కట్ చేసిన తర్వాత చెప్తున్నాను కదండి, మీకు నెక్ అనేది బ్రాడ్ అనిపిస్తే మాత్రం తగ్గించుకోండి. మీకు మెజర్మెంట్స్ అనేవి మీరు సన్నంగా ఉన్నట్లయితే కొంచెం తగ్గించుకొని తీసుకోండి. మళ్ళీ అక్క నేను స్టిచ్ చేశాను కానీ బ్రాడ్ అయిపోయిందని మాత్రం అనకండి. అలా కాకుండా కొంచెం లావుగా ఉండే వాళ్ళకైనా ఇది సరిపోతుందండి. ఇంకా బ్రాడ్ ఇష్టపడే వాళ్ళకంటే ఇంకొక అరించి వరకు పెంచుకోవాలి అంతేనండి. చూడండి మార్కింగ్ చేసే విధంగా కట్ చేశాను అండ్ మిడిల్కి కూడా కట్ చేస్తాను, ఎందుకంటే ఇది బ్యాక్ పార్ట్ ఓపెన్ కనుక. అదేవిధంగా లైనింగ్ కూడా తీసేసుకోండి. ఇప్పుడు ఏ విధంగా అయితే తీసుకున్నామో బక్రం అనేది ఎలా అయితే తీసుకున్నామో అట్లానే లైనింగ్ కూడా తీసేసుకోండి. ఓకేనా అండి? లైనింగ్ తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఒక అరించి ఖర్చు అనేది ఎక్స్ట్రా తీయండి. ఎందుకంటే లైనింగ్కి బక్రానికి ఫోల్డింగ్ వేస్తాం కదండి లైనింగ్ అనేది, అందుకు. నేను చూపించే విధంగానే నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగానే ఎక్స్ట్రా తీసేసుకోండి. ఎక్స్ట్రా తీసేసుకున్న తర్వాత అయిపోయిందండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే బక్రానికి ఆ లైనింగ్ని జాయిన్ చేసేయండి. అయితే ఎలా జాయిన్ చేస్తారంటే షైనింగ్ వస్తుంది కదండి, బక్రం అనేది షైనింగ్ వచ్చేది లైనింగ్ మీదకి రావాలండి. ఒక్కసారి అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూడండి. ఓకేనా? షైనింగ్ అనేది లైనింగ్ మీదకి రావాలి. 2 కూడా అట్లానే జాయిన్ చేసేసుకోండి. 2 జాయిన్ చేసేసాను. తర్వాత ఇది లైనింగ్ అండ్ మెయిన్ పార్ట్ కూడా జాయింట్ అనేది చేసేయండి. 2 జాయిన్ చేసేసానండి. జాయిన్ చేసేసాక ఇప్పుడు చూడండి ఎలా అయితే నేను పెడుతున్నానో అట్లాగే పెట్టండి. ఆల్రెడీ మనం కట్స్ ఇచ్చాం కదండి పైన షోల్డర్కి, ఆ కట్స్ ఇచ్చిన దగ్గరే మీరు అది పెట్టుకొని పిన్స్ పెట్టండి. పిన్స్ పెట్టి ఒక హాఫ్ ఇంచ్ వరకు విడ్త్ పెట్టుకొని స్టిచ్ అనేది వేయండి. పిన్స్ పెట్టేసుకోండి. ఓకేనండి? పిన్స్ అనేవి ఎందుకంటే కదలకుండా ఉంటుందండి, మనకి నెక్ అనేది నీట్గా వస్తుంది అట్లా పెట్టుకోవడం వల్ల. అంటే ఒకటే లెవెల్లో మనం ఎలా అయితే బక్రం కట్ చేసుకున్నామో అదే లెవెల్లో వస్తుందండి. అందుకని పైన కట్స్ ఇచ్చాం కదండి, ఈ కటింగ్స్ అనేవి మెయిన్ అండి. మనకి వర్క్ అనేది స్పీడ్ చేస్తుంది అండ్ మనకి షోల్డరు అటు వచ్చింది ఇటు వచ్చింది అన్న డౌట్ లేకుండా ఉంటుందండి. ప్రతి దగ్గర కటింగ్స్ నేను ఎలా అయితే పెట్టానో అలానే పెట్టుకోండి. ఓకేనండి? చూడండి మొత్తం నీట్గా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో స్టిచ్ అనేది వేయండి. అండ్ నేను ఫ్రంట్ స్కాలప్ ఇచ్చి నెక్ డిజైన్ పెట్టానండి. ఒకవేళ కానీ చూడకపోతే ఒకసారి ఛానల్లో చూడండి. మీకు డౌట్గా ఉంటే ముందు మీ బ్లౌజ్ మీదే ట్రై చేసుకొని చాలా అర్థమయ్యేటట్టు చెప్పానండి. ఓకేనా? మీకు కనుక నేను చెప్పే విధానంగా నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ పెట్టానండి, ఒకసారి చూడకపోతే అది చూడండి. అండ్ చూసి ఒక లైక్ పడిసేయండి, ఎక్కువ వద్దు. జస్ట్ మీకు కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఓకేనా? ఇప్పుడు ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఒక హాఫ్ ఇంచ్ విడ్త్తో వేసేయండి. మీకు కనుక ఒకవేళ బ్రాడ్ అవుతుందని డౌట్ వస్తే మాత్రం పావు ఇంచ్ విడ్త్తో వేసుకోండి. ఓకేనండి? నేను కొత్త మిషన్ తీసుకున్నాను కానీ దానికి కెమెరా స్టాండ్ సెట్ అవ్వక ఓల్డ్ మిషన్ మీద స్టిచ్ చేస్తున్నానండి. షేక్ అయిపోతున్న మిషన్, నేను గమనించనే లేదు అది. ఇప్పుడు సెట్ చేస్తున్నానండి న్యూ మిషన్కి. మేబీ అప్కమింగ్ వీడియోస్ కొన్ని దాని మీద వస్తాయండి. నేను తీసుకున్న మిషను జాక్ A2B తీసుకున్నానండి, ఆటో కట్టర్. చాలా బాగా పని అవుతుందండి. కాకపోతే అది కంపెనీలు వాటికే బాగుంటుందండి. ఎందుకంటే బ్లౌజెస్ అనేది మనం పీస్ చిన్న చిన్న డాట్స్ కోసం చిన్నవి అతకాలి. కానీ ఆ మిషన్ ఏంటంటే ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆపకుండా ఉండేటట్టు ఉంటుంది, అంత స్పీడ్ ఉంటుంది. ఓకేనా? కాకపోతే మనకి పని అనేది బాగానే అవుతుందండి. అండ్ ఎంత దళసరి క్లాత్ అయినా చాలా నీట్గా అవుతుందండి. అయితే మొత్తం జాయిన్ చేసేసాక ఏం చేస్తారంటే కటింగ్స్ ఇవ్వండి. కటింగ్స్ ఇచ్చి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే కట్స్ పెట్టానో అదేవిధంగా మీరు కట్స్ పెట్టుకొని దాన్ని తిప్పేసి ఎడ్జ్ కుట్ అనేది వేసేయండి. ఓకేనండి? నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఎడ్జ్ కుట్ అనేది వేసేసుకోండి. ఓకేనండి? అయిపోయింది.
కటింగ్స్ అనేవి కంపల్సరీ ఇవ్వాలండి. ఆ కటింగ్స్ గాని ఇవ్వకపోతే మనకి సరిగ్గా తిరగదండి. అండ్ ఆ కోని దగ్గర చూసారా నేను ఎలా అయితే పెట్టానో అలానే మీరు కూడా కంపల్సరీ కటింగ్స్ అనేవి పెట్టండి. రెండిటికి ఎడ్జ్ కుట్టు అనేది వేసేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకేనండి. తెలుసుకుంటారు కదా! ఇంకా ఇలానే మీకు ఏవైనా కావాలి అంటే వాట్సాప్‌లో సారీ అండి. ఇప్పుడు ఏ విధంగా అయితే కామెంట్స్‌లో అడిగారో ఒక సిస్టర్ అడిగారండి అక్క పెట్టండి అక్క అని. అదే విధంగా మీరు కూడా ఇంకేవైనా డౌట్స్ ఉంటే నాకు పలానా బ్లౌజ్ కావాలక్క అంటే నేను కంపల్సరీ పెడతానండి. కాకపోతే అడిగితే నేను పెడతాను. లేకుంటే ఏంటంటే ఆహ్, ఎవరికి ఏది కావాలో నాకు తెలీదు కదండీ. అందుకని మీకేదైనా కావాలి అంటే మీరొకసారి అడిగితే నేను ఆ విధంగా పెడతాను. ఓకేనా? ఇప్పుడు హూక్స్ పట్టి తాడు పట్టి కూడా వేసేయండి. చూడండి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో. ఫస్ట్ తాడు పట్టి చూపిస్తున్నానండి. తాడు పట్టీకి ఎప్పుడైనా కూడా మనం మెయిన్ క్లాత్‌నే తీసుకోవాలండి. లైనింగ్‌ని కాదు. ఫస్ట్ అలా స్టిచ్ వేసేసి నేను ఏ విధంగా అయితే ఫోల్డింగ్ వేస్తున్నానో అదే విధంగా ఫోల్డింగ్ వేసి స్టిచ్ అనేది వేసేసుకోండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఓకేనండి. చూడండి పైన ఫోల్డింగ్ అనేది ఎలా వేస్తున్నానో ఒక్కసారి గమనించండి. అయితే మీరు ఈ గమనించే దానికంటే మీరు ఫోల్డింగ్ వేస్తున్నట్లయితే డైరెక్ట్‌గా మీకు తెలుస్తదనమాట. గమనించేది ఎట్లా ఉంటదంటే ఆవిడ అలా వేశారు నేను అలానే వేయాలి అన్నట్టుగా ఉంటది. అలా కాకుండా మీరు డైరెక్ట్‌గా వేస్తూ ఉంటే ఫోల్డింగ్ ఇలా వస్తుంది. అంటే ఇలా లెవెల్‌లో వస్తుందని మీకు ఆటోమేటిక్‌గా తెలిసిపోద్దండి. నేను ఇంత క్లియర్‌గా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇంకా నా స్టైల్‌లో మొత్తం బ్లౌజ్ వీడియో నేను ఆల్రెడీ పెట్టానండి. కట్ వర్క్ పెట్టాను. ఒకసారి చూడండి. 3 లేయర్స్ లెహెంగా ఒకటి పెట్టానండి. ఓకేనండి. ఇదిగోండి అయిపోయింది. తాడు పట్టీ ఏసాను. ఇప్పుడు హూక్స్ పట్టీకి మనం లైనింగ్ తీసుకోవాలి. నేనెప్పుడూ కూడా హూక్స్ పట్టీకి, తాడు పట్టీకి నాకు ఏ క్లాత్ అంటే బాగా అలవాటు, మనం నెక్ పార్ట్ కట్ చేస్తాం కదండీ! లైనింగ్ ఏమో ఆహ్, హూక్స్ పట్టీకి యూజ్ చేస్తాను. మెయిన్ క్లాత్ ఏమో తాడు పట్టీకి. నాకది బాగా అలవాటండి. ఆ 2 ముక్కలు మాత్రం వీటికని నేను సెపరేట్‌గా ఉంచేస్తాను. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా వేసేయండి. ఓకేనండి. మీకు ఒకవేళ ఇక్కడ గాని అర్థం కాకపోతే నేను హూక్స్ పట్టి, తాడు పట్టి అనేది ఎలా వేయాలనేది ఛానెల్‌లో పెట్టానండి. షార్ట్స్‌లో పెట్టాను. ఒకసారి చూడండి. ఓకేనండి. ఇంతేనండి అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ పోట్లీ బటన్స్ నేను ప్రిపేర్ చేసుకొని ఉంచానండి. మీకు కనుక పోట్లీ బటన్స్ ఎలా ప్రిపేర్ చేయాలని తెలియకపోతే ఛానెల్‌లో పెట్టానండి. అది షార్ట్స్‌లో పెట్టాను. ఒకసారి చూడండి. అన్ని షార్ట్స్‌లో పెట్టానని అనుకోకండి. అంటే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది. అందుకని నేను పెట్టలేదు. అయితే ఫస్ట్ మనం హూక్స్ పట్టీ వైపు పెడుతున్నానండి. హూక్స్ పట్టీ వైపు మనం పెట్టేటప్పుడు ఏం చేయాలంటే చివరి నుంచే పెట్టాలి పోట్లీ బటన్స్ అనేవి. చివరి నుంచే పెట్టాలి. ఎందుకంటే మనం తాడు పట్టీ మీదకి హూక్స్ పట్టీ అనేది వస్తది. వచ్చేటప్పటికి ఏంటంటే చివరి వరకు వస్తది కనుక నేను చూపిచ్చే విధంగానే మీరు పెట్టుకోండి. అయితే ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకోండి. అలా కాదు నా దగ్గర క్లాత్ ఎక్కువే ఉంది. నేను ఎక్కువే ప్రిపేర్ చేసుకున్నాను అనుకుంటే మాత్రం దగ్గరగా పెట్టుకున్నా కూడా చాలా బావుంటదండి. దీని ఫ్రంట్ నెక్ ఆల్సో నేను దూరంగా 1 ఇంచ్ గ్యాప్‌లో పెట్టానండి. మీకు అలా కాదు దగ్గరికే కావాలనుకున్నా దగ్గరగా పెట్టుకోవచ్చు. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి జాయింట్ అనేది వేసేయండి. అయితే మనం పోట్లీ బటన్ స్టిచ్ చేసిన తర్వాత డబుల్ స్టిచ్ కొంచెం ఒక అరించి కింద దించి వేయటానికి కొంచెం నీట్‌గా లేదండి. అందుకని ఏం చేశానంటే ఇప్పుడు పైన వేసేటప్పుడే డబుల్ స్టిచ్ అనేది వేసేసాను. చూడండి మళ్ళీ తిప్పి ఇంకో స్టిచ్ అనేది వేసేసాను. కింద ఒక అరించి ఉంచి మళ్ళీ పోట్లీ బటన్స్ మేయించి మనం కుట్టు అనేది ఏసుకురావాలండి కదలకుండా ఉండడం కోసం. చూడటానికి నీట్‌గా లేదని నేనేం చేశానంటే సూది దారం పెట్టి కొంచెం టైట్‌గా కుట్టేసానండి. అప్పుడైతే మనకి పైకి రాకుండా ఉంటాయి. ఓకేనండి. ఇదిగోండి గమనించారు కదా! ఇప్పుడు మనం కొలండి. అక్కడి నుంచి అక్కడికి 1 ఇంచ్ ఎక్కడికొచ్చిందో ఒక్కసారి గమనించుకొని అదిగోండి గమనిస్తున్నారు కదా! అలా పెట్టి అక్కడి నుంచి మళ్ళీ పోట్లీ బటన్స్ పెట్టుకొని మీరు కూడా బ్లౌజ్ మీద అలానే వేసి ట్రై చేయండి. ఓకేనండి. ట్రై చేయడం కాదు ఇంక అట్లానే కుట్టాలి. ఇలాంటి మంచి వీడియోలు పెడుతూ ఉంటానండి. పదే సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నాను ఏమనుకోకండి. జస్ట్ బూస్టింగ్ కోసమండి. సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ ఇంకా మంచి వీడియోలు పెట్టాలి. తెలియని వాళ్ళకి ఎలాగైనా ఇన్ఫర్మేషన్ తెలియజేయాలన్న చిన్న ఆతృత అండి అంతే. ఏమనుకోకండి. ఓకేనండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా
పోట్లీ బటన్స్ అనేవి ఇప్పుడు మార్కింగ్ వేశాను కదండీ! అలా మీరు కూడా మార్కింగ్ వేసుకొని పోట్లీ బటన్స్ అనేవి జాయిన్ చేసేయండి. జాయిన్ చేసేసి డబుల్ స్టిచ్ అనేది వేసేయండి. ఇదిగోండి. అండ్ అప్‌కమింగ్ వీడియోస్‌లో అనార్కలి ఫ్రాక్ ఒకటి రెడీగా ఉందండి నేను చెప్పటానికి. అంటే నా వాయిస్ ఓవరే లేట్ అండి. ఆల్రెడీ వీడియో తీసేసి ఎడిటింగ్ చేసి ఉంచాను. చాలా సింపుల్ వేలో చెప్పానండి. అది కూడా అనార్కలి ఫ్లోర్ టచ్ ఓకేనండి. ఫ్లోర్ టచ్ ఫ్రాక్ చూడండి అయిపోయింది. ఎండింగ్‌కి వస్తుందండి. ఇప్పుడు కింద డాట్స్ అనేవి వేసేసుకోండి. 6 ఇంచి ఆల్రెడీ మనం డాట్స్ కూడా కౌంట్ చేసాం కదండీ మనం పెట్టుకునేటప్పుడు. ఒక పావించి అలా పెట్టేసుకొని డాట్స్ కూడా వేసేసుకోండి. నేను డాట్స్ కూడా డబుల్ స్టిచ్ అనేది వేస్తానండి. మనకి వర్కేనండి మెయిన్ ఇంపార్టెంట్. చూసారా ఫినిషింగ్ అంతా ఎట్లా ఉందో? ఎప్పుడైనా పని నేర్చుకున్నామంటే అలానే నేర్చుకోవాలండి. అలానే స్టిచ్ చేయాలి. అలా చేసినప్పుడే మనకి ఎందులోనైనా మనకంటూ ఒక నేమ్ ఉంటది. ఆమె బాగా కుడుతది, ఫినిషింగ్ బావుంటదన్న నేమ్. ఓకేనా అండి? చూసారా ఎలా వచ్చిందో? బావుంది కదండీ! ట్రై చేయండి ఒకసారి మీ కస్టమర్స్‌కైనా, మీకైనా. ఓకేనా అండి? ఇప్పుడు నడుము కోసమని వేయటానికని క్రాస్‌గా అసలు యాక్చువల్‌గా నడుముకి స్ట్రైటే కనుక దానికి క్రాస్ పీస్ అవసరం లేదండి. నేను ఇది ఎడిటింగ్ చేయలేదు. ఓకేనా? ఇప్పుడు స్ట్రైట్ పీస్ అనేది తీసేస్తున్నాను. ఇదిగోండి. అంటే క్లాత్ అనేది వేస్ట్ అవుతుందండి. ఇది తక్కువ కాదు కదండీ! మీటర్ 120 రూపీస్ పెట్టి కొంటాను నేను. ఐ మీన్ ఎవరైనా ఎవరి కాస్ట్ వాళ్ళదండి. నేనని కాదు. అయితే నేను పైపింగ్‌లు వేయడానికని, పోట్లీ బటన్స్ ప్రిపేర్ చేయడానికని నేను వేరొక క్లాత్ అనేది యూజ్ చేయనండి. ఇక్కడ పావించి ఎందుకు తెలుసా పైకి పెట్టాను. ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్‌లో మీరు గమనించారో లేదో ఒకసారి చూడకపోతే చూడండి. నేను ఫ్రంట్ పార్ట్‌లో ఒక అరించి వరకు మీదకి పెట్టి నడుము దగ్గరకొచ్చేసరికి ఒక అరించి వరకు నేను మీదకి కట్ చేశాను కదండీ! అందుకని ఇప్పుడు గాని మనం ఇక్కడ పెట్టకపోయామనుకోండి ఏటవుతదంటే పొడుగొచ్చేస్తదండి. బ్యాక్‌ది పొడుగొచ్చేసరికి సంక దగ్గర మొత్తం కిందకి దిగిపోవడం అంతా డిస్టర్బెన్స్ అవుతదండి. అలా కాకుండా ఉండాలంటే ఇలా పెట్టుకోవాలండి. ఓకేనా? నెక్స్ట్ థంబ్‌నెయిల్‌లో ఉన్న ఫోటోవి ఒకసారి అందులో హ్యాండ్స్ చూసారు కదండీ! ఆ హ్యాండ్స్ కనుక మీకు రానట్లయితే ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నాకు అడగండి. నేను కంపల్సరీ అది కూడా వీడియో పెడతాను. ఓకేనా అండి? ఎందుకు ప్రతీది అడిగించుకొని పెడుతున్నారంటే ఇవేంటంటండి కొంతమందికి తెలుసు. పెట్టిందే పెడుతున్నారు. ఆల్రెడీ తెలిసిందే పెడుతున్నారు అన్నట్టుగా ఉంటదేమో అన్న దీంతో ఇది కూడా చాలా మందికి తెలిసుంటది. అండ్ దీంతో పెట్టకుండా ఉందాంలే అనుకున్నాను. కానీ ఇంక అడిగేసరికి సర్లే పెడితే ఏముందని చెప్పి పెడుతున్నాను. ఓకేనండి. అందుకే నేను పదే పదే ఒకవేళ కావాలంటేనే పెడతాను అంటున్నానండి. చూడండి వెనక్కి తిప్పేసి కావాలంటే మీకు హ్యాండ్స్ కూడా నేను పెడతానండి. అది కూడా జస్ట్ అందరికీ తెలిసిందే గానీ కాకపోతే కొంచెం షేప్ ఇచ్చి అక్కడ పోట్లీ బటన్స్ అనేవి పెట్టానండి. ఓకేనా? మా పాప హ్యాండ్ అండి. నేను కుడుతూ ఉంటాను. మా పిల్లలు వస్తూ ఉంటారు. ఓకేనా? నేను మా పాపకి డిజైన్ చేసిన ఫ్రాక్‌లవి పెడతానండి అప్‌కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ.